పాలకూర ఉల్లికారం చేస్తున్నానండి. 2 మీడియం సైజు ఆనియన్ అయితే ఇలా కట్ చేసుకోవాలి. 2 మీడియం సైజు ఆనియన్, వెల్లుల్లి రెబ్బలు ఒక 8 దాకా తీసుకున్నాను పెద్దవి. టూ స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్. ఇది ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కడాయిలో జీలకర్ర, ఆవాలు అంతే తీసి వేసుకోండి. ఒక 2 ఎండుమిర్చి, 4 కరివేపాకు రెబ్బలు. ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న ఆనియన్, వెల్లుల్లి, కారం మంచిగా ఫ్రై అయిపోవాలి. పచ్చివాసన అంతా పోయేలాగా అంతా కూడా ఆనియన్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై అయిపోవాలి. అంటే ఆయిల్ సపరేట్ అయిపోవాలన్నమాట. సో పసుపు, ఆనియన్ ఫ్రై అయిపోయింది. పాలకూర అయితే వేసేస్తున్నాను. పాలకూర మంచిగా మగ్గిపోవాలి. అంతా కూడా పైకి పేరుకోవాలి. పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయిందండి. కర్రీ అయితే పాలకూర ఉల్లికారం కర్రీ అయితే రెడీ అయిపోయింది.